ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈరోజు ఈ రీతిగా మీ మధ్యలో నేను దేవుని సన్నిధిలో ఉండి గడపగలుగుతున్నాను అంటే నా దేవుని యొక్క కృపాని మాత్రం నేను చెప్పగలను. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుడు మీతో కలిసి ఆరాధనలో దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్తుతించడానికి దేవుడి మాటలు అందించే భాగ్యాన్ని నెల 10 రోజులు అయిపోయింది నేను వచ్చి ఇక్కడికి పైకి. మరలా దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మంచిదండి. ఈరోజు దేవుడి మాటలు వినుట కొరకు గాను మూలవేద భాగముగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయము 7వ వచనం. అటువలే పురుషులారా జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి ఉండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా ప్రసంగ అంశం ఏంటంటే ప్రార్థనలకు అభ్యంతరము రాకుండా చూసుకోవాలి. ప్రార్థనలకు అభ్యంతరాలు, ఆటంకాలు, అవరోధాలు రాకుండా ఉండినట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే జాగ్రత్త పడాలి. ఇక్కడ ఒక కుటుంబాన్ని ఎత్తుపట్టుకొని పేతురు ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది కుటుంబానికి సంబంధించిన ఒక మాట. ఈరోజు సంఘములో ఉన్న వారందరూ కూడా గుర్తించుకోండి. ప్రార్థన లేకపోతే దాంట్లోనే పెట్టుకోండి. సంఘానికి, దేవుని సన్నిధికి, లేకపోతే ప్రార్థనకు, ఆరాధనకు ఆటంకములు రాకుండా ఉండినట్లుగా, అంటే అక్కడ భర్తలారా లేకపోతే భర్తను సంబోధిస్తూ భర్త యొక్క యోగక్షేమాలు, ఆ కుటుంబం యొక్క భవిష్యత్తులో, ఒక కుటుంబానికి భవిష్యత్తులో ఎలాంటి విభేదాలు కానీ, ఆటంకాలు, అవరోధాలు కానీ, సమాధానం లేని పరిస్థితులు కానీ, గొడవలు కానీ, కొట్లాటలు కానీ, పగా ద్వేషం అనేది ఏది కలగకుండా ఉండులాగున ఒకే ఒక మాట చెప్తున్నాడు. నీ భార్య నీకొక అవరోధముగా, ఆటంకంగా, దేని విషయంలో? ప్రార్థన విషయంలో నీ భార్య నీకు అభ్యంతరకరముగా ఉండకుండా ఉండినట్లు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఆమెతో నడుచుకో, జాగ్రత్త పడు అని, లేకపోతే రాకుండా చూసుకోవాలి అని చెప్పినట్లుగా ఈరోజు సంగమ మనము దేవుని సన్నిధికి, లేకపోతే ప్రార్థించడానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి ఒకవేళ ప్రస్తుత కాలమందు ఏవేవైతే నీకు అభ్యంతరకరంగా ఉంటున్నాయో ఆ అభ్యంతరకరముగా ఉన్నవి రాకుండా ఉన్నట్లుగా నువ్వు ముందుగానే ఏం చేయాలంటే జాగ్రత్త చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఎందుకు ప్రార్థనకే ఆ మాట చెప్పడం జరిగింది? ప్రార్థన వలన ప్రయోజనం ఏంటి? ఎందుకు చూసుకోవాలి? ప్రార్థనకు అభ్యంతరం రాకుండా ఎందుకు చూసుకోవాలి? ప్రార్థన వలన ఏంటి ప్రయోజనం? ప్రార్థన వలన జరిగే మేలేమిటి? కలిగే ప్రయోజనం ఏంటి? ఎందుకు దాని విషయంలో ఎందుకు అభ్యంతరం రాకుండా చూసుకోవాలి? మనకి ఒక మాటకి చెప్పాలంటే, ప్రార్థన వలన ఈ ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకున్న ఈ పుస్తకాలలో ప్రార్థన వలన ప్రార్థించిన వారు ఎటువంటి దైవ కార్యాలు చూచారో మనందరికీ కొట్టిన పిండి అన్నమాట. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ప్రస్తుత కాలమందు నువ్వు ఒకవేళ ఏదైనా ఒక చేదు అనుభవాన్ని కానీ, ఒక శోధన కానీ, సమస్య కానీ, ఇబ్బందికరమైన పరిస్థితిని కానీ, నెమ్మది లేనటువంటి వాతావరణం కానీ, ప్రశాంతత లేనటువంటి, సంతోషం అనేది చూడలేనటువంటి పరిస్థితులు ఒకవేళ నీ ఇంటిలో ఏలుబడి చేస్తున్నట్లయితే, వాటన్నిటి నుంచి విడిపించగలిగినది, గొప్ప ముగింపు ఇవ్వగలిగినది, దానిలో నుంచే ఒక దీవెనకరమైనటువంటి వాతావరణాన్ని కలగజేయగలిగిన పవర్, శక్తి దేనికి ఉందంటే నువ్వు చేసే ప్రార్థనకు ఉంది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక భక్తుడు అంటున్నాడు, ప్రార్థన ఒక మనిషికి ఊపిరి లాంటిదంట. ఆ భక్తుడు అంటున్నాడు, ప్రార్థన ఒక గుండెకాయ లాంటిదంట. చెప్పండి, ప్రార్థన ఎలాంటిదంట? గుండెకాయ లాంటిదంట, అలాగే ఊపిరి లాంటిదంట. ఈరోజు చూడండి, ఎందుకు అలా చెప్పాడంటే, మనిషిలో ఊపిరి ఆగిపోతే మనిషి బతుకుతాడా? మనిషి గుండెకి ఆగిపోతే మనిషి బ్రతుకుతాడా? ఒక ఊపిరి ఆగిపోతే మనిషి ఎలా బ్రతకడో, గుండె ఆగిపోతే మనిషి ఎలాగ బ్రతకడో, ప్రార్థనా జీవితం లేకపోతే ఆ మనిషి ఆధ్యాత్మికంగా బ్రతకలేడు. హల్లెలూయా. ఆత్మీయంగా ఆ మనిషి చచ్చిన స్థితిలో ఉన్నట్లే. కాబట్టి ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఆ మనిషి బ్రతకాలంటే, బ్రతికి జీవించాలంటే, ఆత్మీయుడిగా ఈ లోకంలో జీవించాలి అంటే ఆ మనిషి ప్రార్థనాపరుడై ఉంటేనే అతడు ఆత్మీయంగా బ్రతకగలడు. లేకపోతే ఆత్మీయతలో అతడు చచ్చిపోయినట్లే. కొడుకు తల్లి దగ్గరకు వచ్చి అడిగాడంట, మమ్మీ 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 ఇవ్వాల, నీకు హాలిడే, నాకు హాలిడే, మనందరికి హాలిడే కాబట్టి ఈరోజు ప్రార్థనకు కూడా హాలిడే ఇచ్చేద్దాం మమ్మీ అన్నాడంట. అది కుదరని పని అని చెప్పిందంట. ఎందుకు వాడు అలా చెప్పాడంటే, ఏమి లేదు మమ్మీ, నీకు హాలిడే, నాకు హాలిడే, డాడీకి హాలిడే, మనందరికీ హాలిడే కాబట్టి ఏదైనా కొద్దిగా వెరైటీ చేసుకొని తిందాం మమ్మీ ఈరోజు అంటే, అరే నిజమేరా, నీకు హాలిడే, నాకు హాలిడే, మనందరికీ హాలిడే, కానీ మనందరం ఈరోజు సుఖముగాను కలిసికట్టుగా జీవించగలుగుతున్నామంటే ప్రార్థనేరా కారణము. ఆ ప్రార్థన ఆగిపోవడానికి వీలు లేదు అని తన కుమారుడికి చిన్ననాటి నుంచే ఉగ్గుపాలతో ఎలాగైతే పెంచిందో దేవుని వాక్యం అనే ఉపదేశం ద్వారాగా ఆ కుమారుడిని పెంచిందండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భక్తులు కూడా ఇలా పాడుకుంటూ వస్తున్నారు. మనం అలాగా కాసేపు ఆ పాటను పాడి వాక్యంలోకి వెళదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనే 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 నా ప్రాణము, ప్రార్థనే 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 నా ప్రాణము. అందరూ ప్రార్థనే 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 నా ప్రాణము. ప్రార్థించేదము ప్రణుతించేదము, ప్రార్థనాలించుమా దేవా, ప్రణతులు గైకొనుమా. ప్రార్థించేదము ప్రణుతించేదము, ప్రార్థనాలించుమా దేవా, ప్రణతులు గైకొనుమా. ప్రార్థనే ప్రార్థన, అందరూ చప్పట్లు కొడదాం. ప్రార్థనే నా ప్రాణము, ప్రార్థనే 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 నా ప్రాణము.
గెచ్చమనే ప్రార్థన దేవా మాకు నేర్పించుమా. గెచ్చమనే ప్రార్థన దేవా మాకు నేర్పించుమా. ప్రార్థనే 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 నా ప్రాణము. ప్రార్థనే 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 నా ప్రాణము. అడుగుచుంటిమయా దేవా అనుగ్రహించుమయా. అడుగుచుంటిమయా దేవా అనుగ్రహించుమయా. ప్రార్థనే ప్రార్థనే నా ప్రాణము. ప్రార్థనే 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 నా ప్రాణము. మా ప్రతిబంధకం మా ప్రతిబంధనం మా ప్రతిబంధకము దేవా త్రించి నడిపించుమా. మా ప్రతిబంధకము దేవా త్రించి నడిపించుమా. ప్రార్థనే 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 నా ప్రాణము. ప్రార్థనే 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 నా ప్రాణము. ప్రక్షాళన చేయుమా దేవా ఉజీవమీయుమా. ప్రక్షాళన చేయుమా దేవా ఉజీవమీయుమా. ప్రార్థనే 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 నా ప్రాణము. ప్రార్థనే 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 నా ప్రాణము. ప్రార్థించేదము ప్రణుతించేదము ప్రార్థనాలించుమా దేవా ప్రణుతులు గైకొనుమా. ప్రార్థించేదము ప్రణుతించేదము ప్రార్థనాలించుమా దేవా ప్రణుతులు గైకొనుమా. ప్రార్థనే ప్రార్థనే నా ప్రాణము. ప్రార్థనే 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 నా ప్రాణము. ప్రార్థనే 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 నా ప్రాణము. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన ఏమవ్వాలండి చెప్పండి? మన ప్రాణం అయిపోవాలి. హల్లెలూయా. మనిషిలో ప్రాణము లేకపోతే ఆ మనిషి జీవితం మృతతుల్యం అంటండి. ప్రాణము లేనటువంటి దేహము ఎలాగైతే మృతతుల్యమో, ప్రాణము లేని దేహము ఎలాగైతే వ్యర్థమో, అలాగే ప్రార్థన లేని జీవితం కూడా వ్యర్థమేనండి. ప్రాణం లేని దేహాన్ని ఎవరైనా ప్రేమిస్తారా? ప్రేమించేవాళ్ళు ఎవరు నుండి చేతులు ఎత్తండి. ఏమండి? ప్రాణం లేని దేహాన్ని ఎవరు ప్రేమించరు. ప్రాణం ఉన్నప్పుడు ప్రేమించినట్లుగా ప్రాణము లేని తర్వాత దేహాన్ని ప్రేమించరు. ఒకవేళ ప్రేమించి నువ్వు అట్టి పెట్టుకున్నా కానీ చుట్టుపక్కల వాళ్ళు అది రూల్స్కు విరుద్ధం. అది అవునా కాదా? పక్కన వాళ్ళు ఊరుకోరు, కేసు పెడతారు. అయ్యా మనిషి చనిపోయి 3 రోజులైనా
బాడీని ఏం చేశారు, అలాగంటి పెట్టుకున్నారయ్యా అని కేసు పెడతారు. అలాగే ప్రార్థన లేని జీవితాన్ని కూడా దేవుడు ఇష్టపడ్డా. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడుకోవడం. దేవుడితో మాట్లాడుకోవడానికే నీకు కుదరకపోతే దేవుడు నేను ఎలాగ ఇష్టపడతాడు? నీ ఇంట్లో ఉన్నవారు నీతో మాట్లాడకపోతే నువ్వు వాళ్ళని ఇష్టపడతావా? నీతో మాట్లాడిన వారిని ఒకసారి కాకపోతే ఒకసారి పలకరిస్తావు. అలాగే ఎన్నిసార్లు మాట్లాడిచ్చిన వాళ్ళు పలకపోతే మరలా నువ్వు పలకరించడానికి ఇష్టపడతావా? ఇష్టపడవు. అలాగే ప్రార్థన లేని జీవితాన్ని కూడా దేవుడు అంగీకరించడండి. కాబట్టి ఒక మాట ఉంటుంది, ధర్మశాస్త్రము వినబడకుండా వాని చెవులు మూసుకున్న వాడి ప్రార్థన అంట దేవుడు ఏం చేయడం, అంగీకరించడంట. ధర్మశాస్త్రం అంటే దేవుడు వాక్యం. దేవుడు వాక్యం వినబడకుండా చెవులను మూసుకొని తర్వాత కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఏం చేయడు, అంగీకరించుడు. జ్ఞానైనటువంటి సొలొమోను సామెతల గ్రంథంలో చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనకు అక్కడ పురుషుడితో చెప్తున్నాడు, అయ్యా భర్తలారా, పురుషుడా, ఇదిగో నీ లోగిట ఉన్నటువంటి భార్య బలహీనమైన ఘట్టం. ఆ బలహీనమైన ఘట్టం ప్రతిదానికి బలహీనం అయిపోద్ది. అమ్మగారింటికి తీసుకెళ్ళమన్నా ఒకవేళ తీసుకెళ్ళపోయేవనుకు బలహీనం అయిపోద్ది. అడిగినది కొనిగిపోతే బలహీన ఘట్టం బలహీనం అయిపోద్ది. కాబట్టి ఆ బలహీనమైన ఘట్టం నీ ప్రార్థనకు అభ్యంతరకరంగా ఉండకోకుండా, ఇప్పుడు భార్య బలహీనమైన ఘట్టం కాదా, ఆ బలహీనమైన ఘట్టాన్ని బలహీనపరిచామనుకోండి, ఇంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతామా? ఉండలేం కదా. ఇక వాళ్ళు పెట్టిన పేసు కానీ వాళ్ళ ముఖం కానీ చూడలేము. ఇంకా చూడగలుగుతామా? చూడలేం. కాబట్టి అమ్మ చూడండి, నేను ఎంత చక్కగా మీతో ముచ్చటిద్దామని చూస్తే అంత నాకు బాధ కలిగించేటట్టు కొన్ని సన్నివేశాలు కనపడుతూ ఉంటాయి. నేను అక్కడ ప్రార్థనకి వెళ్ళి అక్కడ రోజు ఉండేదానికంటే కొద్దిగా వాళ్ళు వేరేగా కాస్త ఉందాము అని చెప్పి నడుచుకుంటూ కాస్త వెళ్ళాను. కాసేపు స్టూల్ మీద కాసేపు కింద పెట్టా కాలు. వెళ్ళినప్పుడు నా కాళ్ళను చూడగానే ముద్దు పెట్టుకోవాలనిపించింది, ఎందుకంటే కాస్త తగ్గుముఖం పట్టిందని. కానీ అక్కడికి వెళ్ళి ప్రయోగాలన్నీ చేసాడు, మళ్ళీ దొండపండులాగా తయారైంది. అది మళ్ళీ ఉబ్బిపోయింది. అయినా ఎందుకండి ఇక్కడ దాకా వచ్చింది? ఒకటే, దేవుడి మాటలు మనము పంచుకోవాలి, వినాలి, ఏదో నేర్పించాలని. ఇందాక నా కూతురు కన్నీరు పెట్టుకొని అలాగా చెప్తుంది. ఆ మాటలు చెప్తా ఉన్నప్పుడు అనిపించింది, ప్రభువా ఎందుకు ప్రభువా మాకు ఇంత భారాన్ని, ఇంత బాధ్యతను అప్పగించావు? ఎందుకు మమ్మల్ని ఎన్నుకున్నావు? ఎందుకు ఇంతగా మమ్మల్ని ప్రేమించావు ప్రభువా? ఏమండి, మిమ్మల్ని మభ్యపెట్టడానికి అంత కన్నీరు కార్చాలా? మిమ్మల్ని మీ మనసులు దోచుకోవడానికి అంతగా ఏడవాలా? అంత ప్రయాసపడాలా? మనిషి యొక్క వీక్నెస్ ఏంటో మనిషికి తెలియదండి. మిమ్మల్ని 4 మాటలు పొగిడితే మీరు మనసులు మాకు అంకితం అయిపోవా? కొన్ని మాటలు మిమ్మల్ని ప్రోత్సాహపరిచి, మిమ్మల్ని ఉత్సాహపరిచి, మిమ్మల్ని ఉజ్జీవింపజేసి 4 జోకులు వేసి 4 కథలు చెప్పేస్తే ఆ రోజు అయిపోదా? ఎందుకు ఇంతగా ప్రయాసపడాలి? ఎందుకు అంతగా పరుగులెత్తాలి? ఒకే ఒక కారణం, మేము పడుతున్న ప్రయాస మాకు వ్యర్థం కాకూడదు, మీకు వ్యర్థం కాకూడదు. మన ఇంటికాడ నుండి గడవదండి, మనకి గడవదా? ఇక్కడ దాకా ఎందుకు రావాలి? ఎందుకు రావాలంటే దేవుడు వాక్యం చెప్తుంది. ఆది అపోస్తులు ఏం చేశారంటే, వారు ప్రార్థనల యందును, రొట్టె విరుచుట యందును, సహవాసం యందును
ఎడతెగ లేకుండా వారు గడిపారంటండి. అందుకని అప్పుడు కాలములు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఏమండి, దయ్యం పట్టిన వాళ్ళు, చనిపోయిన వారు, మోగవారు, కుంటివారు అందరూ కూడా బాగుపడ్డారు. కొంతమంది ఈ ప్రశ్నలు వేస్తూ ఉంటారు, అప్పుడు జరిగినాయి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అంటే అది నీ వల్లే, నువ్వే కారణం. దేవుళ్ళు అప్పుడు అదే శక్తి కలిగిన వాడు, ఇప్పుడు అదే శక్తి కలిగిన వాడు, మార్పు లేదు ఆయనలో. మారింది ఎవరంటే ప్రజలే మారిపోయారు, ప్రజల యొక్క భక్తి విధానం మారిపోయింది తప్ప దేవుళ్ళు మార్పు లేదు, మార్పు రాదు కూడా. హల్లెలూయా. కాబట్టి దయచేసి మా మనసును అర్థం చేసుకొని చక్కగా ఈరోజు నిజంగా పాస్టర్ గారు బాధపడుతూ వచ్చారు ఒక విషయంలో. పిల్లలు సండే స్కూల్కి వచ్చే విషయంలో కూడా టైం పాటించట్లేదంట. అంటే మిమ్మల్ని పోలి నడుస్తున్నారు వాళ్ళు కూడా ఇప్పుడే. మీ పిల్లల్ని ఇంటికి పంపిస్తున్నామమ్మా? అసలు పంపించట్లేదుగా. ఎందుకని పెద్దోళ్ళు అయిపోయారా పిల్లలు? చిన్నపిల్లలు కాస్త కుదరట్లేదా పంపించడానికి? పిల్లలు లేగట్లేదా? రాత్రి లేటుగా పడుకుంటున్నారా? నేను ఇలాగ భయము పుట్టించు క్రియలను, మళ్ళీ చదవండి, కంగారు పడొద్దు, చక్కగా చదవండి. ఎర్ర సముద్రము నొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన రక్షకుడైన దేవుణ్ణి ఎవరు? ఇశ్రాయేలీయులు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అప్పుడు ఆయన అంటే ఎవరు? అది అప్పుడు దేవుడు నేను వారిని నశింపచేసేదనను. నేను వారిని అంటే ఎవరిని? అలాగొద్దు మనకి, అది వేరేలాగా వెళ్ళిపోతాయి. ఇశ్రాయేలు ఎవరండి? అది కావాలి నాకు, ఆ బిట్టు కావాలి మనకి. ఇశ్రాయేల్ అంటే నలుగురు నారాయణ గుళ్ళో గోవిందలాగా వెళ్ళిపోతాయి. ఈ ఇశ్రాయేల్ ఎవరు? ఎలాంటి ఇశ్రాయేలీలు? దేవుని యొక్క భయం అంటే ఎలాంటి దేవుణ్ణి? ఎర్ర సముద్రము 2 పాయలుగా చేయబడిందంటే అది ఎలాంటి క్రియ? భయం పుట్టించు క్రియ. ఎలాంటి క్రియ అండి? అమ్మో మన దేవుడు ఇంత గొప్పోడా, కర్ర ఏంటి ఎర్ర సముద్రం 2 పాయలు అవడం ఏంటి? అది దేవుని కర్ర, అది యెహోవా చేతి కర్ర. ఆఫ్టర్ ఒక కర్ర చాపితే ఎర్ర సముద్రం 2 పాయలు. మనం ఏదైనా సరే ఆశ్చర్యకరమైన చూడంగానే మనకు భయం పుట్టిద్దా లేదా? ఇప్పుడు 2 చక్రాల మీద తొక్కుకుంటూ వెళ్ళేవాడిని చూస్తే ఎవరికి భయం ఉండదు. ఎదురు చక్రం కింద లేపుకొని వెళ్తున్నాడు అంటాం కదా, అంటామా లేదా? అలాగే ఎర్ర సముద్రం కూడా ఏమైపోయిందంట? 2 పాయలు అయిపోయిందంట. అయిపోయి ఆ ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళిపోయారు. అప్పుడు హల్లెలూయా స్తుతి మహిమా దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఎర్ర సముద్రము నీ మాట రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే.
పూర్ణుడా చక్రవర్తి నీవే అని అని ఇప్పుడు మీరు పాడినట్లుగానే వాళ్ళు పాడుకుంటే ఏం చేశారు? దాటిపోయారు. దాంట్లో దాటినంతసేపు ఈ పాట పాడుకుంటూ వెళ్ళిపోయారు. పాడేసి కడుపు నిండిన తల్లి మొగుడు ఆకలి ఎరగనట్లు దాటిపోయారు. దాటిపోయిన తర్వాత అద్భుతమైన కార్యాన్ని ఏం చేశారండి వీళ్ళు? మనలో కొంతమంది మర్చిపోయినట్లుగా వాస్తవం చెప్పండి, మనలో మర్చిపోయిన వాళ్ళు లేరంటారు దేవుడి కార్యాలని. మర్చిపోయిన వారే దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. ఒకసారి చెప్పాను కదా, ఒక్కసారి కానీ ఒక ఇంట్లో వాసన వస్తే కుక్క మాటి మాటికి వస్తుంది తెలుసా? వాసన ఉన్నంత కాలం వస్తానే ఉంటుంది, అది వాసన రాకపోతే ఆగిపోద్ది. నువ్వు మర్చిపోతే వస్తానే ఉంటావు. ఎందుకు వస్తుందండి? దానికి జ్ఞాపకం ఉంది, ఆ ఇంటికాడ వాసన వస్తుందని గుర్తుంది కాబట్టి వస్తుంది. గుర్తు లేకపోతే రాదు అది. ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేశారంటే మర్చిపోయారంట. మర్చిపోయినప్పుడు ఏ దేవుడైతే భయం పుట్టించే క్రియ జరిగించాడో ఆ దేవుడు మరచిపోయిన ఇశ్రాయేలు ప్రజల మీదకి మళ్ళీ చదువు స్టార్టింగ్ నుంచి. అప్పుడు యేసయ్య నేను మరిచిపోయిన వారిని, ఇది ఇలా చదివితే చక్క బొరకెక్కుద్ది, అంతేగాని ఏదేదో చదువుకొని వెళ్ళిపోతే అర్థం కాదు మనకి. ఇప్పుడు చదువు, నా బాణీలో చదువు. అప్పుడు దేవుడు యేసయ్య మరిచిపోయిన వారిని, వెరీ గుడ్, నా బాణీలోకి వచ్చేసావు. మరిచిపోయిన వారిని నశింప చేసేదన్ అని, ఇది దేవుని ఉద్దేశం. ఎవరి ఉద్దేశం అండి? అర్థమైందా? మనము దయగల దేవుడవు, కనికరము గల దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు, బలపరుచు దేవుడవు, గుండె చెదరిన వారిని బాగు. ఎంత ఏకీభవిస్తారంటే మీరు. స్తోత్రం, హల్లెలూయా. వారి గాయములన్నీయు కట్టుచున్న వాడవు. గాయము కట్టువాడు మాత్రమే కాదు, గాయము ఇలా పాడదాం. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములు రేపు వాడని. హల్లెలూయా. ఏమండి, నేను తమాషాగా చెప్పట్లేదండి, నవ్వుగా చెప్పట్లే. ఎప్పుడు కూడా దేవుడి వాక్యం అంట రెండంచుల వాడి అయిన ఖడ్గం. నువ్వు ఒకవైపు చూస్తూ భక్తి చేయమాక, అర్థమైందా? వాక్యం అనేది ఒకటే, జాగ్రత్తగా. వాక్యం అనేది ఒకటే, దానికి రెండేపుల పదును ఉంటుంది. ఒక మాట చెప్పనా, ఈ వాక్యం ఎలాంటి తెలుసా? టూ వే. వన్ వే కాదు. నువ్వు వన్ వే అన్నట్టుగా టూ వేలో వెళ్తే ప్రమాదానికి గురైపోతావు కదా. వన్ వే అనుకొని టూ వేలో నువ్వు వెళ్తే ప్రమాదానికి ఏమైపోతావు? గురైపోతావు. కానీ మనం వెళుతున్న మార్గం ఇది టూ వే, వన్ వే కాదు. ఇది రెండంచుల వాడి అయిన ఖడ్గం. ఒక వేగా చూడమాకండి. నిజమే, వాస్తవమే. ఆయన దయగలిగిన వాడు, కనికరమ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఆదరించేవాడు, ఆదుకునేవాడు, గాయాలు కట్టువాడు, గుండె చెదను బాగు చేసేవాడు, స్వస్థపరిచేవాడు, చనిపోయిన వారిని బ్రతికించేవాడు. అలాగే దేవుడు కార్యాలు మరిచిపోతే ఏమన్నాడు అక్కడ? నశింపజేస్తాడంట. ఏం చేస్తాడు చెప్పండి? నశింపజేస్తాడు. ఈరోజు నాకు ఈ దెబ్బ తగిలింది కదా, దెబ్బ తగిలితే ఎప్పుడు దేవుని ఎందుకు నా ఎడ చేసావు? నేను వెళ్ళేది అక్కడికే దైవ కార్యం కోసమే కదా వెళ్తుంది. నాకెందుకు ఇలా దెబ్బ తగిలిట్టు చేసావు అడగలా. ఎక్కడ నేను తప్పానయ్యా, ఎక్కడ పొరపాటు చేశాను? ఎందుకంటే మన దేవుడు
మంచివాడు. ప్రైజ్ లార్డ్. మరిచారు కాబట్టే కోపడ్డాడు, మర్చిపోయారు కాబట్టే నాశనం చేయాలనుకున్నాడు. మర్చిపోతే మరొక యోర్దాను నదిని ఎండిపోచేస్తాడు ఆయన. హల్లెలూయా. మరిచిపోయారు కాబట్టి కోపగించుకొని ఈ మర్చిపోయిన వారిని ఏం చేయాలనుకున్నాడని, నాశనం చేయాలి, లేకుండా చేయాలి అని అనుకున్నాడంట. అయితే జరిగింది ఏంటి చూడండి. అయితే చూడండి, దేవుడును నశింప చేయాలని ఆలోచన చేశాడు. అయితే దేవుడు మరిచిపోయిన వారిని నశింప చేయకుండా ఉండినట్లు ఆయన కోపాన్ని చల్లార్చడానికి ఆయన ఏర్పరచుకున్న మోషే, ఎవరు ఏర్పరచుకున్న ఆయన 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 అన్న చోట దేవుడు 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 అని చెప్పుకోండి, అర్థం కాదు. లేకపోతే దేవుడు ఏర్పరచుకున్నటువంటి మోషే దేవుని సన్నిధిని నిలచి అడ్డుపడెను. అదండి సేవకుడు. అర్థమైందా మీకు? సేవకుడు విలువని తెలుస్తుందా మీకు? ఈరోజు ఒకళ్ళు వచ్చి, అయ్యా మా బిడ్డకి ఎందుకనయ్యా మాటి మాటికి జ్వరం వస్తుంది, మాటికి వస్తుందంటే నేను అన్నాను, దేవుడు ఎందుకు చేయట్లేదు అంటున్నాను. ఎందుకు తేపకిలాగ ఎందుకు జ్వరం వస్తుంది, ప్రార్థిస్తున్నాం కదా ఎందుకు జరగట్లేదు అంటుంది. అంటే నేను అన్నాను, అలాగన్నమాక, దేవుడు మార్పు లేని దేవుడు. ఆయనలో పక్షపాతం లేదు. ఏదన్నా ఉంటే లోపము తేడో పాడో ఎక్కడో మీలో ఉందేమో చూసుకోండి అని చెప్పా. నేను అన్నాను, ఏం చేయలేదు అంటవేంటి? ఏ మనవరాలైతే నీ కూతురు గర్భవాసములో ఉందో ఆ టైంలో డాక్టర్లు చెప్పారు ఈమెలో 2 గర్భసంచులు ఉన్నాయి, అది ప్రమాదం అన్న చెప్పిన టైంలో నిజంగా ఇంకా కనే వరకు కూడా గ్యారెంటీ లేదని డాక్టర్లు చెప్పినటువంటి ఆ సందర్భంలో సంఘము చేసిన ప్రార్థన ఒక చక్కటి బిడ్డకు జన్మనిచ్చినట్లుగా దేవుడు చేశాడండి. ఆ కూతురికి ఏం పేరు పెట్టారో తెలుసా? రాణి. చెప్పండి, రాణి అని పెట్టుకున్నారు పేరు. ఎందుకంటే దేవుడు అంత గొప్పగా చేశాడు మేలు. ఇప్పుడు ఆ రాణి ఆ ఇంటికి ఒక దేవత అయిపోయింది. దేవుడిచ్చిన బహుమానం ఏమైపోయింది? ఇప్పుడు దేవత అయిపోయింది. అయిపోయి ఆవిడ చూసుకుంటూ మురిసిపోతూ అవి చేసుకుంటూ ఇవి చేసుకుంటూ దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. మాట్లాడితే ఆదివారం వరకు ప్రతి ఆదివారం వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆదివారం కూడా కనపట్లా. ఏంటంటే పిల్ల ఏడ్చిందండి, పిల్ల లేగలేదండి, బిడ్డ తుమ్మిందండి. ఆ బిడ్డని గర్భసంచులు ఉన్నప్పుడు నీకు బిడ్డకి ప్రమాదం. ఆ టైంలో దేవుడు క్షేమాన్నిచ్చి ఆ బహుమానాన్ని ఇస్తే ఈరోజు ఆ బహుమానం నీకు ఏమైపోయింది? దేవుని సన్నిధికి రావడానికి ఆటంకం అయిపోయిందా? ఆల్రెడీ హెచ్చరికలు 2-3 వెళ్ళిపోయినాయి ఆమెకి. వెళ్ళినా మేము కూడా ఏమన్నా ఇప్పుడు దాన్ని ఏదంటారు, గుర్రానా అయితే ఎద్దునా నీళ్ళ దాకా తీసుకెళ్తారంట. తాగిస్తారా? దాన్ని తాగించేంత దమ్ము ఉంటుందా యజమానుడికి? తాగుద్దులేదు దానిపైన అది. కానీ నీళ్ళ దాకా తీసుకెళ్లే పని ఎవరిది? యజమానుడిది. ఈరోజు సంఘములో ఉన్న సేవకుడి యొక్క విలువని గుర్తించండి. ఆ సేవకుడి నోటి ద్వారా పలికే మాటలు కూడా ఎంత విలువైనది అని గుర్తిస్తే విధవరాలి వలె 3.5 సంవత్సరాలు పోషించబడతావు సమృద్ధి అయిన వాటితో. ప్రైజ్ ది లార్డ్. పట్టెడి పిండి ఆ బుడ్డిలో కొంచెం నూనె, ఆ కొంచెము పిండి కొంచెము నూనెతో ఆ రోజుకి చేసుకొని చచ్చిపోదామని అనుకున్న ఆ విధవరాలు దైవసేవకుడు దొరకొచ్చిన మాటలు ఏ మాటలుగా భావించిందంటే, నీవు దైవజనుడు అని నీ నోటి ద్వారా వచ్చే ప్రతి మాట అది దేవుడు మాట అని నమ్మాను కాబట్టే ఆ కొంచెం పిండి కొంచెం నూనెమైంది 3.5 సంవత్సరాలు సమృద్ధి అయినటువంటి ఆహారముతో నేను నా ఇంటి వారం పోషించబడ్డాం అని ఆ విధవరాలు ఇచ్చిన నోటి సాక్ష్యం అండి. ఏం కావాలి ఇంకా మనకి? ఈరోజు ఆ విధవరాలను పక్కన పెట్టేద్దాం, అలాగే ఇశ్రాయేలుని పక్కన పెట్టేద్దాం. ఈరోజు మన దాకా వద్దాం. మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఏంటి? చేయలేదేమి?
ఏం చేయలేదా? ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నాడు? శాతకాని దద్దమ్మ, లేకపోతే ఆయన దగ్గర మొత్తం అయిపోయినాయి అంటారా? నీకు నాకు ఇవ్వడానికి ఆయన దగ్గర లేదంటారా? ఒకసారి గమనించగలిగితే, గుర్తించగలిగితే మనం అందరం ధన్యులమే, నాతో సహా. హల్లెలూయా. నిజంగా ఈ 40 రోజుల పాటు ఎన్ని నేర్చుకుంటూ వచ్చానో దేవుడి దగ్గర. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని ఆలోచనలు ఇస్తా వచ్చాడు. ప్రార్థన చేయండి. దేవుడి చిత్తం అయితే అది దేవుడి చిత్తములో ముందుకు నడిపించబడినట్లుగా రాబోయే దినాలు వాటి నెరవేర్పులను మన కనులారా చూచినట్లుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు ఎన్ని చెప్పానంటే, ఇదేదో నేను సిద్ధపడి వచ్చింది కాదు. ఒక యవ్వనస్తురాలు కన్నీటితో ప్రాధేయపడుతూ చెప్తుందంటే దాని వెనకాల ఉన్న పరమార్థాన్ని గుర్తించండి. ఒకసారి ఆలోచన చేసుకోండి, అర్థం చేసుకోండి. దయచేసి సండే స్కూలు టైం ఎన్ని గంటలకండి? 8:30కి. కీర్తి ఎన్నింటికి వస్తున్నావు? నువ్వు యవనస్తురాలు అయిపోయావు కదా, అందుకే రావట్లేదా? నువ్వమ్మా 8:30కి వచ్చేస్తున్నావు సండే స్కూల్కి. నువ్వురా 8:30కి వస్తున్నారా? లేదంటే మీ పిల్లల్ని సండే స్కూల్ పంపించలేమండి, మా వల్ల కావట్లేదని చెప్పండి, ఆపేద్దాం. మీ నోటి సాక్ష్యాన్ని బట్టి జరిగిచ్చేస్తుందండి. నేను నా బిడ్డలన్నీ గొప్పగా ఎప్పుడు చెప్పుకోను. నా బిడ్డలను కూడా రాచి రంపానే పెడతా, వాళ్ళని కూడా అరుస్తాను ఉంటాను. యవనస్తులు కదా, వాళ్ళని పర్సనల్గా తీసుకొని క్లాస్ పీకుతా, వాళ్ళకి చెప్తాను. వాళ్ళకి ఒకవేళ నా బిడ్డలు వెనకేసుకొస్తే వాళ్ళ నాశనానికి నేనే కారకుని అవుతాను. అందుకే నేను గద్దించవలసిన రీతిలో గద్దిస్తాను, చెప్పవలసిన టైంలో చెప్తానే వస్తానండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని ఎవరు కూడా నిర్లక్ష్యం చేసుకోమాకండి. ఆ సన్నిధి కాదా మనల్ని ఈరోజు ఈ స్థితిలో ఉంచింది? ఆ సన్నిధి కాదా మనల్ని కాపాడింది? ఆ సన్నిధి కాదా మనల్ని బ్రతికించింది? ఆ సన్నిధి కాదా అండి మనల్ని పోషిస్తుంది? ఆ సన్నిధి కాదా నీకు ఒక మంచి భర్తనిచ్చింది? ఆ సన్నిధి కాదా నీకు ఒక మంచి భార్యని ఇచ్చింది? లోకంలో చూడండి ఎలాగొన్నాయి తెలుసా? రీసెంట్గా ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అన్నకో తమ్ముడికో సహోదరు వచ్చి రాఖీ కట్టిందంట. డబ్బులు ఇవ్వలేదని చెప్పి కూల్ డ్రింక్లు మొత్తం మంది ఇచ్చేసి వాడి కిడ్నీలు తీసుకొని అమ్మేసుకుందంట. మరి ఆ ఒక డాక్టర్ అమ్మేమో నాకు తెలియదు. మరి అమ్మా నరసమ్మ, తెలుసా విషయం? నాకు అనిపించింది కిడ్నీలు తీసేసిందంటే ఆమె ఒక డాక్టర్ అమ్మాయి ఉంటుందేమోనండి, లేకపోతే ఎవరో ఒక డాక్టర్ అమ్మని పోవం వెళ్ళి. తెలుసా ఈ న్యూస్? విన్నారా మీరు? విన్నారా? ఎన్నోళ్ళు చేతులు ఎత్తండి. అయితే నేను చెప్పింది నిజమే కదా, అబద్ధాలు కట్టు కథ లేదు దీంట్లో. ఫేక్ న్యూసా? ఏమో, అది మంచి న్యూసేలే, అది కూడా నిజమే. ఓరి నాయన, ఇంకోటి కాడనా ఒక ఆయన, మరి అలా ఆయన ఎవరో తెలీదు, బైపాస్లో కార్లు అడావిడిగా తిరిగే, జనసంచారం తిరిగే ఆ రోడ్డు మీద భర్తను కారులోంచి బయటికి తీసుకొచ్చి ఆడపడుచు. ఎవరు? అమ్మ, ఆడవాళ్ళు అబల కాదమ్మా, తబల మామూలు కాదు. అందుకని మా పాశమ్మ దగ్గర మర్యాదగా ఉంటాను నేను. ఎందుకు వచ్చింది గోల అని. ఒక్కసారి గొట్టలు తీసుకొచ్చింది వేరే వాళ్ళ ఇంటికాడి నుంచి. ఆ రూపం ఎప్పుడు కనబడతాను ఉండదు నాకు. అవిన గడ్డ, ఏ గడ్డ? మామూలు కాదు అసలే. ఎందుకు వచ్చింది మన కాల్చోలు? ఆమె ఎవరింటికాడి గొట్టలు తీసుకొస్తాను. నేను అప్పుడే వెళ్ళా గేటు కాడికి, అట్లా చూసా, వేసేస్తాను అంటూ వస్తుంది అక్కడి నుంచి. అమ్మో అనుకున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జాగ్రత్తగా ఉంటాను నేను. జాగ్రత్త. ఈరోజు ఏమండి, మనకు మంచి భార్యని ఇచ్చాడు, మంచి భర్తని ఇచ్చాడు దేవుడు కదా. దాన్ని బట్టి అలాగే మంచి బిడ్డలని ఇచ్చాడు దేవుడు. అయ్యా బిడ్డలారా, మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు మీకు. ఇదంతా కేవలము దేవుని యొక్క ప్రేమ చొప్పున ఏర్పాటు చేయబడిన కుటుంబాలు ఇవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి దేవుని కోపానికి కారకులు కామాకండి. సేవకుడు ఎంతసేపు సలారుతాడు అక్కడ చెప్పండి. సేవకుడు ఏం చేశాడంట, ఆ దేవుని యొక్క కోపాన్ని చల్లార్చే కార్యక్రమంలో ఉన్నాడంట. ఈరోజు మీ విషయంలో సేవకుడు అదే చేస్తాడు. బాధ్యత కలిగిన వాడు, భారం కలిగిన వాడు. అంతేగాని మీరు అట్టగైపోవాలి ఇట్టగైపోవాలని కోరుకోడు ఎప్పుడు సేవకుడు. ఎక్కడైనా తప్పు చేస్తే ప్రభువా దయతో క్షమించి, అయ్యా వారు తప్పు వారు తెలుసుకొని మరలా తప్పు చేయకుండా ఉండినట్లుగా సహాయం చేయ ప్రభువా, నీ దీవెన పొందుకోవడానికి వారు వారసులుగా ఉండాలి తప్ప నీ కోపాన్ని రేపేవారుగా ఉండకూడదని దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తాం. ఎందుకు తెలుసా, ఎప్పుడైతే కుటుంబాలు క్షేమంగా ఉంటాయో అప్పుడే పరిచర్య కూడా దీవెనకరంగా నడిపించబడుతుంది. హల్లెలూయా. పరిచర్య ఎదగాలి అంటే ఎదుగుతూ ఉండాలంటే సంఘములో ఉన్న బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉండాలి, దేవుని చేత దీవించబడుతూనే ఉండాలండి. ఆ కాంక్షతోనే దేవుడి వాక్యాన్ని వచ్చిన సంఘానికి నేర్పిస్తూ ఉంటాడు సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన కుటుంబాలు దేవుని చేత దీవించబడుతూ ముందుకు వెళ్ళాలంటే ప్రార్థన అనే పునాది మన కుటుంబాల్లో ఉండాలి. నీ బిడ్డ నీ ప్రార్థనకు అభ్యంతరకరంగా ఉండకుండా నీ బిడ్డల విషయంలో జాగ్రత్త పడాలి. అర్థమైందా? ఉదాహరణకి నువ్వు ప్రార్థించే టైంలో నీ బిడ్డలు ఏడుస్తున్నారంటే ఆ ఏడుపు కారణం ఏంటో గుర్తించి నువ్వు ప్రార్థించక ముందే ఆ కార్యక్రమం ముగించేయాలి. అక్కడ కొంతమంది అంట, అబ్బా మా బిడ్డలండి బాబు ప్రార్థనకు రానివ్వరండి, నేను వెళ్దామనుకున్న టైంలోనే అమ్మ ఆకలి ఆకలి అంటారు. ఏమైంది నీకు జ్ఞానం? బిడ్డలకు లేదు జ్ఞానము. తల్లిగా నీకుండాలిగా, తండ్రిగా నీకుండాలిగా. వాళ్ళు ఆ టయానికి ఏడుస్తున్నారంటే ఏడకు ముందే వారి కడుపులు నింపే బాధ్యత నువ్వు కలిగి ఉంటే ఆ టైంలో ఏడవరుగా. ఈరోజు అనట్లేదా మీరు, నాకు ప్రార్థన చేసుకోవడం నా బిడ్డలు ఒక ఆటంగా ఉన్నారండి, నీ ప్రార్థనకు వెళ్ళడానికి నా బిడ్డలు ఒక కారణంగా ఉన్నారు, నా తల్లిదండ్రులు ఒక కారణంగా ఉన్నారు, నా బంధువులు ఒక కారణంగా ఉన్నారని చెప్పుకుంటున్న వారు ఉన్నారా లేరా? ఈరోజు నీ ఉద్యోగం నీకు ఒక అభ్యంతరకరంగా ఉండకూడదు, నీ వ్యాపారము ఒక అభ్యంతరకరంగా ఉండకుండా ఉండినట్లుగా నీవు చూసుకోవాలి. భర్తతో చెప్తున్నాడు, పురుషుడితో చెప్తున్నాడు, ఓ పురుషుడా నీ భార్య నీ ప్రార్థనకు ఒక అభ్యంతరకరంగా వండుకోకుండా నువ్వు జాగ్రత్త పడు. వాళ్ళు నోరు మూసుకో అని చెప్పడం కాదు, వాళ్ళు నోరు మూయించే పని నువ్వు చేయి. ప్రార్థన చేస్తుంది నువ్వు, ప్రార్థనకు వెళుతుంది నువ్వు, నీకు ఆటంకంగా లేకుండా, నీకు అభ్యంతరం లేకుండా నువ్వు జాగ్రత్త పడాలి. వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పడం కాదు, నువ్వు జాగ్రత్త పడాలి ముందు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో సీరియల్ వచ్చే టైం ఉంటుందండి, 7 గంటలకు సీరియల్ వస్తుంది అనుకుందాం. రాయ్యా రా, పర్వాలేదు లోపలికి రా, తలకాయ ఒకటి చూపించు, తాళాల. ఆయన ఒక ప్రార్థన ఉంటే ఇంకో ప్రార్థన ఉండడు. కూర్చో, మీ కూతురుది ఇక్కడ బర్త్డే కార్యక్రమం, జాగ్రత్తగానండి. ఇప్పుడు సీరియల్ ఒకటి ఉందనుకుందాం, 7ంటికి వస్తుంది. ఈలోపు మీ పిల్లల అలరులని తెలుసు, వాళ్ళు భయంకరమైన అలరి చేస్తారని తెలుసు. ఏం చేస్తారో చెప్పండి అమ్మా. మీరందరూ పరిశుద్ధులు మంచోళ్ళు నాకు తెలుసు, అడుగుతున్నా, సలహా అడుగుతున్నా, ఏం చేస్తారని నువ్వే చెప్పు. ఎలాగో మన ఇద్దరే మాట్లాడుకుందాం. ఏం చేస్తావు చెప్పు. నీకు సీరియల్ పిచ్చుందా ఒకప్పుడు? ఫస్ట్ మరి అప్పుడు అడిగిన ఇప్పుడు అడిగానా? ఒకప్పుడు ఉంది కదా. ఒకవేళ నీకంటూ మీ అమ్మ కొన్ని పనులు అప్పచెప్పింది, ఆ పనులు సీరియల్ 7ంటికి మీ అమ్మ పనులు బోల్ చెప్పింది, ఏం చేస్తావు చెప్పు. ఉన్నది చెప్పేసి చేసే ఉంటాయి, ఇలాంటి అనుభవాలు అయ్యే ఉంటాయి. తాడ తెస్తుంది అక్కడ అమ్మ బో పెడదు సాయంత్రానికి, ఏం చేస్తావు? ముందు చేయడం ఏంటి, రిలాక్స్ అయిపోతావు కూడా. నేను చెప్తా ఈయన నా బాణీలు చెప్తా. నాకు ఆదివారం క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు, దానికి సంబంధించిన పనులన్నీ ముందే అయిపోతాయి. అరగంట ముందే టీవీ దగ్గర కూర్చొని వాడి ఇంకా టాస్ గడి అక్కడ వేయక ముందే మనం సెట్ రైట్. మళ్ళీ క్రికెట్ మ్యాచ్ జరిగితే అన్నం తినలేము, ముందే కడుపు నిండిపోయి చూడాలి, ముందే ప్రిపేర్ అయిపోతాం. అవునా కాదా?
అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, నాతో సహా చెప్తున్నా నేను. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కూడా నీ పని నీకు అభ్యంతరకరంగా లేకుండా ముందే ముగించేసుకో. నీ నిద్ర నీకు ఒక అభ్యంతరకరంగా ఉంటే ముందే పడుకో. ప్రతిరోజు 12 పడుకునే అలవాట, రేపు సండేనా 8 గంటలకు ఆరాధనకి వెళ్ళాలా, నీకు ఆ టైంలో బద్ధకం నిద్రమొత్తా వదలట్లేదా, ముందే పడుకో. రాకపోయినా దుప్పటి ముసుకేసి తన్ని పెట్టుకుని అదే వస్తుంది నిద్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఫోన్ కూడా నీకు అభ్యంతరకరంగా ఉండకోకుండా దాన్ని ఏం చేయాలి? స్విచ్ ఆఫ్లో పెట్టుకోవాలి. నవ్వడం కాదు నాన్న, నవ్వడం కాదు, చెప్తున్నా మీకు. మీకు ప్రార్థన యొక్క విలువ నేను చెప్తాను. వచ్చే వారం ప్రార్థన యొక్క ప్రయోజనాలు ఏంటో చెప్తా మీకు. వచ్చే వారం ఒకటి చెప్పనా, ఇక 10 నిమిషాలు బల్లారాధన కూడా ఉంది కాబట్టి నేను ముగిస్తా. వచ్చే వారం చెప్తాను ఎందుకు దానికి అభ్యంతరాలు రాకుండా మనం ఎందుకు చూసుకోవాలో. ఆల్రెడీ కాలనీ వాళ్ళకి నేర్పించాను. అక్కడ ఏంటో ఆగమేఘాలు వెళ్ళిపోయాను. ఇవాళ ప్రార్థనకు అభ్యంతరాలు రాకుండా ఉండు అంశం చెప్పాను. దానికి ముందే ఉపోద్ఘాతంగా చాలా విషయాలు చెప్పి అక్కడ ఇవన్నీ చెప్పాల. అక్కడ నడిపింపు అక్కడ వచ్చింది, అట్ట వెళ్ళా. ఎక్కడ నడిపింపు ఎట్ట అవుతుంది అక్కడికి వెళ్ళిపోద్ది అంతే. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఒకటి ప్రార్థనకు అభ్యంతరం రాకుండా. పురుషుడా, బలహీనమైన ఘట్టం కాబట్టి జాగ్రత్తగా చూసుకో. ఈరోజు అంటున్నాను, నేను ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బలహీనమైన ఘటాలుగానే ఎంచుకొని నీ ప్రార్థనకు అభ్యంతరం రాకుండా చూసుకో. ఇంకో మాట చెప్పనా, నువ్వు ప్రార్థనకు సిద్ధపడుతున్నప్పుడే బలవంతులు కూడా బలహీనులుగా మారిపోతారు. నాన్న కాసేపు అత్తయ్య వచ్చిందిరా, మాట్లాడుతున్నాను నాన్న, ఒక 1/2 గంట ఓపిక చేసుకున్నాను. 1/2 గంట తర్వాత నువ్వు అనుకున్నది నీకు వండి పెడతా. అలాగే మమ్మీ, అలాగే అత్తయ్యతో మాట్లాడుకున్న తర్వాత వండి పెట్టు. అదే ప్రార్థన అని చెప్పు. నాన్న నేను ప్రార్థన చేసుకొని ఒక అరగంట తర్వాత నాకు వద్దే, నా కడుపు చచ్చిపోతుంది, ఎలుకలు పరిగెత్తుతున్నాయి, ఖాళీ మొత్తం తిరిగి కోడుకుంటట్టు దొరకల, నా కడుపు రగిలిపోతుంది, నాకు ఇప్పుడు చేసి పెడతావో లేదా అన్నట్లు కూర్చుంటారు. వాళ్ళు బలహీన ఘటమైపోతారు అని ఎంచుకొని నువ్వు వాళ్ళ అభ్యంతరకరంగా రాకుండా ఉండినట్లుగా నువ్వేం చేయాలి? జాగ్రత్త పడవు. ఎందుకు పడమంటున్నాడు? ప్రార్థన విషయంలో. ఆ ప్రార్థన వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో వచ్చేవారు మీకు నేర్పిస్తా. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనే 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 నా ప్రాణము, ప్రార్థనే 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 నా ఊపిరి. ప్రార్థించేదాను ప్రణుతించేదాను, ఆదనాలించుమా దేవా, ప్రణుతులు గైకొనుమా. ప్రార్థించేదాను ప్రణుతించేదాను, ప్రార్థనాలించుమా దేవా, ప్రణుతులు గైకొనుమా. ప్రార్థనే 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 నా ప్రాణము. హల్లెలూయా. సంగమా, ప్రార్థన నీ ఊపిరి అవ్వాలి, ప్రార్థన నీ ప్రాణం అవ్వాలి, ప్రార్థనే అన్నిటికన్నా విలువైనదిగా మారాలి. ఈరోజు దేవుడి దగ్గర ఒక తీర్మానం చేసుకుంటావా? యేసయ్యా, నీ సన్నిధే నా ప్రాణమయ్యా, నీ సన్నిధే నా ఊపిరయ్యా, నీ సన్నిధే నాకు విలువైనదయ్యా. నీ సన్నిధికి అభ్యంతరకరమైనవి ఏవి రాకుండా
నేను చూసుకుంటానయ్యా, చూసుకుంటాను. ఈరోజు ఒక మాట చెప్పనా, నా మనసులో ఉన్న మాట చెప్పనా, మీకు దీవెనకరంగా ఉండడానికి చెప్పనా. ఈరోజు నువ్వు కలిగినవన్నీ కూడా ప్రార్థన వలన కాదా నువ్వు పొందుకున్నది? ప్రార్థన వలన కాదా ఈరోజు నువ్వు అనుభవిస్తున్నవన్నీ పొందుకుంది? నువ్వు సంతోషిస్తున్నవన్నీ పొందుకున్నది? ఆ ప్రార్థనే ఈరోజు నీకు తక్కువైపోతుంది. ఆ ప్రార్థనకి నువ్వు దూరం అయిపోతున్నావు. దయచేసి మాటలను ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేసి, ప్రభువా, బలవంతంగా ఎవరు ఒప్పుకొనక వాస్తవాన్ని గుర్తించండి, నిజాన్ని గుర్తించండి. గుర్తించి నిజమే ప్రభువా, ఒకప్పుడు నేను చేసిన ప్రార్థనే ఈరోజు నేను కలిగి ఉన్నవన్నీ కూడా కారణం. ఈరోజు ఆ ప్రార్థనే నాకు దూరం అవుతుంది. ఆ ప్రార్థనకి నేను దూరం అయ్యానయ్యా. దయతో నన్ను క్షమించు నాయనా. ఈరోజు నుంచి నేను దూరం కానయ్యా. నీ కోపాన్ని నేను రేపనయ్యా. నీ చేత నేను నశించిపోవాలని నేను కోరుకోవట్లేదయ్యా. దీవించబడాలని ఇష్టపడుతున్నాను. నీ కోపానికి కారణమైనవి ఏవి కూడా నాలో లేకుండా నేను జీవిస్తానయ్యా అని దేవుని సన్నిధిలో తీర్మానించుకోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రేమతో చెప్తున్నా, బాధ్యతతో చెప్తున్నా, భారంతో చెప్తున్నా. సేవకుడి యొక్క నోటి మాట దేవుడి మాటగా ఎంచి సారేపాత ఎదురాలి ఎలాగైతే దీవించబడిందో, ఈరోజు నీవు కూడా అట్టి దీవెనతో నువ్వున్న ఇంటిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల రాజా, ఇంతవరకు నీ సన్నిధి మాతో కూడా ఉంచి నీ దాసు నిలబెట్టి మాతో మాట్లాడిన ప్రతి మాటకి స్తోత్రం. మంచి నేలను పడిన విత్తనాల వలె ప్రతి ఒక్కరి జీవితంలో నూరంతులుగా ఫలించును గాక. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులని వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.